ఒక కథ మీద 9 ఏళ్ళు ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడో ఒక చోట లో అవుతాం. ఒకే కథ మీద రిపీటెడ్‌గా వర్క్ చేయడం వల్ల ఎక్కడో ఒక చోట జడ్జిమెంట్ కూడా మనం మిస్ అవుతుంటాం. అంత అంత ప్యాషనేట్‌గా చేయడానికి కారణం ఏంటి? ఎక్కడైనా లో అయిన సందర్భాలున్నాయా? అందులోంచి ఎలా బయటకొచ్చారు? అంటే సార్ ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడే ఒక 6 ఇయర్స్ లాంగ్ జర్నీ పడుతుందని ఫిక్స్ అయ్యాము. సో, ఈ 6 ఇయర్స్‌లో చాలా హైస్ అండ్ లోస్ చాలా జరిగాయి. సో, ఈవెన్ మాకు షూటింగ్‌కెళ్తున్నప్పుడు చాలా మేమనుకున్న లొకేషన్‌లో వెదర్ సపోర్ట్ చేయకపోవడం, కొన్ని సార్లు పర్మిషన్స్ రాకపోవడం, ఈవెన్ ఎవ్రీ షెడ్యూల్ ప్రొలాంగ్ అవ్వడం. దాంతో పాటు ఇన్ని రోజులు జర్నీలో పర్సనల్ లైఫ్‌లో గానీ, ప్రొఫెషనల్ లైఫ్‌లో గానీ చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. బట్ అవన్నీ మాకు సపోర్ట్ ఇస్తు మా ప్రొడ్యూసర్ గారు నాకు బ్యాక్ ఎండ్‌లో సపోర్ట్ ఇచ్చారు. ఎవ్రీడే మేము డిస్కస్ చేసేవాళ్ళం ఏం జరిగినా. సో, ఆయన ఎప్పుడూ దేనికి ఆయన ఎనకాల లేదు. ఈవెన్ నాకు పర్సనల్‌గా హెల్ప్ కావాలన్నా ఫినాన్షియల్‌గా ఆయన ఎప్పుడూ ముందుండే చేశారు. సో, ఆ పర్స్పెక్టివ్‌లో ఎమోషనల్‌గా గానీ, పర్సనల్‌గా గానీ నాకెప్పుడు అతని సపోర్ట్ ఉంది. దాంతో పాటు మా టీమ్ ఈవెన్ జగదీష్ డీఓపీ గారు గానీ, హీరో గానీ, సో ఎక్కడ లో అవ్వకుండా మనం గ్రేట్ సినిమా చేస్తున్నాం. ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎంత టైం అయినా పర్లేదు. మేము వెయిట్ చేస్తాం. నో ప్రాబ్లమ్. నీ విజన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీయమని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో, ఈవెన్ అందరు యాక్టర్స్ డెడికేషన్ గానీ, మా టీమ్ డెడికేషన్ వల్లనే ఇంత స్ట్రాంగ్‌గా స్టిక్ అనేయి ఈ ప్రాజెక్ట్ చేసాం. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో మీ సినిమా ప్రెజెంట్ చేశారక్కడ. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే సార్ మేము ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫిల్మ్ తీసాము. ఒక గుడ్ టాక్ వస్తుందనుకున్నాం. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్‌లో తీసుకెళ్దామని ఫిల్మ్ ఫెస్టివల్‌కి అప్లై చేసి అక్కడ ప్రీమియర్ జరిగేటప్పుడు నేను ఎక్స్‌పెక్ట్ చేసిందంటే ఓకే. గుడ్ సినిమా తీశారనుకున్నాను. ఆ సినిమా తీశాక వాళ్ళ ఫారినర్స్ అందరూ వాళ్ళ కబడ్డీ ఏంటో తెలీదు వాళ్ళకి. ఈవెన్ వాళ్ళు రీసెర్చ్ చేసి గేమ్ గురించి ఎంత తీశారు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్, తర్వాత టెక్నికల్ ఆస్పెక్ట్స్, సినిమాటోగ్రఫీ గురించి, మ్యూజిక్ గురించి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి అవన్నీ ఈచ్ అండ్ డీటెయిల్ అన్ని జూరీస్ మాట్లాడుతుంటే నాకు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. ఈవెన్ చాలామంది క్లాప్స్ కొట్టారు, విజిల్స్ కూడా వేశారు వాళ్ళు చాలా మూమెంట్స్‌లో. సో, అవి చాలా నాకు సర్ప్రైజింగ్‌గా అనిపించి నాకు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ అనిపించింది సార్.